సబ్జెక్ట్ చెప్తున్నాం. మనకు ఎంతమందిని మనం సెలెక్ట్ చేసినామా చేయలేదా, మనం ఎట్లా చేస్తున్నాం, అది సెలెక్షన్ చేసేది అనేటువంటిది ఉద్యోగ ప్రక్రియ. అది ఆ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్ ఉంటుంది, జిల్లాల వారికి ఉంటుంది. కాబట్టి కళాకారులను మభ్య పెట్టకుండా, కళాకారులకు ఎవరైతే ఉద్యమ కళాకారులు ఉన్నారో సంఖ్యతో నిమిత్తం లేకుండా అందరికీ ఇవ్వాలే అనేటువంటిది ఒక తీర్మానం చేసి వాళ్ళందరినీ గుంపుని వేసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ఉండాలి. మీరు చెప్పినటువంటి మీ ఇద్దరు అన్నలు ఇలా మనస్ఫూర్తిగా మాట్లాడరు, సమస్య వచ్చి 10 మందిలో మాట్లాడితేనే అవుతుంది. కాబట్టి నేను కూడా మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాం. మీరు వస్తానంటే ఇందిరా పార్క్లో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖర్చు మొత్తం మా ప్రజానాట్య మండలిదే. మేము కూడా మీరు అందరం కళాకారులం చేయగలుపుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేద్దామని కోరుతూ, గంజాయి మత్తుకు మరిగితీవి, బతుకునే గాలికే వదిలితీవి, భ్రమలల్లో నిండారా మునిగితీవి, మనిషన్న సంగతే మరిసితీవి, చేతులారా చేజార్చుకుంటేవిరా, నీ జీవితం వెలుగులో ఉన్న చీకటే గదరా నీకు దినదినం, గంజాయి మత్తుకు మరిగితీవి, బతుకునే గాలికే వదిలితీవి, ఎన్నెన్నో తీయటి కలలు గన్నం, నీ మీదే ఆశలు పెట్టుకున్నాం, ఎర్రని ఎండల్లో మాడుతున్నాం, లేదా నా కుండానే పంపుతున్నాం, పెద్ద చదువుతున్నావానిరా ఊరంతటా, నీవు పెద్ద చదువుతున్నావానిరా ఊరంతటా, నిత్యము గొప్పగా మేము చెప్పినమురా నీదే ముచ్చట, నువ్వేమో గంజాయి మత్తుకు మరిగితీవి, బతుకునే గాలికే వదిలితీవి, కొడుకులారా నా బిడ్డలారా చేతులెత్తి మొక్కుతున్నా మీకు, ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు పల్లె నరసింహన్న. పాటల పల్లకి వేదిక మీదకి వచ్చి కళాకారులకు అండగా మీ మాట అందించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.